కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజసాబ్ డిజాస్టర్ తర్వాత మారుతి వెంటనే కోలుకుని 3 నెలలు తిరగకుండా కథ రెడీ చేశాడు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా ఇంతవరకు హీరో దొరకలేదు. మరి రాసుకున్న కథకు హీరో ఎవరు చూద్దాం. మారుతి వెంకటేష్ తో బాబు బంగారం తీస్తే నిరాశపరిచింది. ఫ్లాప్ అని వెంకీ ఫ్యాన్స్ లైట్ గా తీసుకున్నారు. కానీ రాజాసాబ్ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుని మారుతిని భయంకరమైన ట్రోలింగ్ చేశారు. మారుతి చిన్న సినిమాలతో మంచి విజయాలు సాధించినా ఆ క్రెడిట్ అంతా రాజాసాబ్ తో కొట్టుకుపోయింది. రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత 3 నెలలు తిరగకుండా శ్రీరామనవమి సందర్భంగా రామ్ పరివార్ ముందు కొత్త సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ పెట్టి కథ ఫైనల్ టచింగ్ లో ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు మారుతి. రాముడి ఆశీస్సులు ఉన్నాయంటూనే అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు మారుతి. అంతా బాగానే ఉన్నా ఈ స్క్రిప్ట్ కి హీరో ఎవరో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మారుతి. మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ ను రవితేజతో తీయాలి అనుకున్నాడు. అయితే రవితేజ ఆల్రెడీ 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా కూడా ఉంది. 2027 సమ్మర్ వరకు రవితేజ బిజీ. అప్పటి వరకు మెగా ఫోన్ పట్టకుండా ఉండలేని మారుతి మెగా హీరో వరుణ్ తేజ్ ని డైరెక్ట్ చేస్తాడు అన్న వార్త బయటకొచ్చింది. వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజు ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు యాదవ్ వంశీ డైరెక్షన్ లో బరీ మూవీలో వరుణ్ నటిస్తున్నాడు. కాలుకి ఫ్రాక్చర్ కాగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. కోలుకున్న వెంటనే బరీ సెట్స్ లోకి వెళ్తాడు. ఇలా వరుణ్ కూడా మారుతికి వెంటనే డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు. మరి మారుతికి డేట్స్ ఇచ్చే ఆ హీరో ఎవరో చూడాలి.